అయితే పోలింగ్ సెంటర్ పరిధిలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 12,000 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పోలీసులు పటిష్టమైన భద్రత కల్పించారు. ఇక రాష్ట్రంలో 3.26 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలిసారిగా రాష్ట్రంలో 9,90,00,000 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ఎలా జరుగుతుంది పోలింగ్? మార్నింగ్ వారం ఇది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ ఎలక్షన్ బిగ్ డే రానే వచ్చింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఫేజ్ లో 119 నియోజకవర్గాల్లో ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి. దీనికోసం ఇప్పటికే ఎన్నికల సంఘం అయితే అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో 2,292 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో 221 మహిళా అభ్యర్థులు కూడా బరిలో నిలవడం జరిగింది. వీళ్ళందరూ కూడా తమ అదృష్టాన్ని పరిష్కరించుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా నక్సల్ ప్రభావిత ప్రాంతమైన 13 నియోజకవర్గాల్లో అగ్ని ప్రాంతం ఎక్కువగా ఉంటుందో నక్సల్ ప్రభావిత ప్రాంతం ఉంటుందో అక్కడ సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుందని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం అయితే ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎన్నికల కోసం ఇప్పటికే స్పెషల్ ఫోర్స్, సెంట్రల్ ఫోర్స్ కూడా ఇప్పటికే బరిలోకి దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45,000 పోలీసులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పక్క రాష్ట్రాల బట్టి అక్కడ నుంచి 23,000 మంది పోలీసులు కూడా పహారా కాస్తున్నారు. వీరితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు కూడా అదనంగా ఎక్సైజ్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సిబ్బంది కూడా 3,000 వరకు సిబ్బంది. సో వీళ్ళందరూ కూడా 1,00,000కు పైగా పోలీసులు బందోబస్తులో ఉన్నారు. అదేవిధంగా 2 లక్షలకు పైగా ఎన్నికల సిబ్బంది విధుల్లో పాల్గొంటా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే 2.3 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళకి కేటాయించిన పోలింగ్ వాళ్ళందరూ చేరుకోవడం జరిగింది. ఈ పోలింగ్ కూడా కొద్ది నిమిషాల క్రితమే 7 గంటలకే దేశంలో ఉన్నటువంటి 35,000 పైచిలకు పోలింగ్ కేంద్రాల్లో 12,000 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్గా గుర్తించడం జరిగింది. ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు కూడా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి కెమెరాలో అంటే దాదాపు 23,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు అక్కడ. అదేవిధంగా ప్రత్యేకంగా అబ్జర్వర్ కూడా నియమించడం జరిగింది. అబ్జర్వర్లు కూడా ఎప్పటికప్పుడు కూడా పోలింగ్ స్టేషన్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా టెక్నికల్ అంశాలు, అదేవిధంగా ఈవీఎం ఏమైనా మొరాయిస్తే ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అదేవిధంగా అదనంగా ఈవీఎం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏరియాలో ఒక అదనంగా క్లస్టర్ ఆఫీసర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆఫీసర్ దగ్గర అదనంగా ఇతనికి జడ్జిచ్చిన అధికారాలు కూడా ఇవ్వడం జరిగింది. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని సో పోలింగ్ కానీ భద్రతా విషయంలో కానీ ఎట్లాంటి వాటికి కూడా తావివ్వకుండా కూడా ఇదంతా సాఫీగా సాగడానికి కూడా అధికారులు అయితే ఇప్పటికే ఏర్పాటు చేస్తా ఉన్నారు. అదేవిధంగా మనం ఒకసారి ఈ పోలింగ్ ను చూసినట్టయితే నవంబర్ 3వ తేదీన మనకు ఈ ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరిగింది. అదే రోజున నామినేషన్ ప్రక్రియ కూడా సాగడం జరిగింది. 7వ తారీఖు కూడా అంటే 10వ తారీఖు వరకు అంటే వారం రోజుల పాటు నామినేషన్ అవకాశం కూడా కల్పించడం జరిగింది. సో ఇక 15వ తేదీ నుంచి ప్రచారం కూడా మొదలైంది. ప్రచారంలో ఇప్పటికే పలు పార్టీలు నాయకులు సో తమ అదృష్టాన్ని పరిష్కరించుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే ఉదయం 5:30 నుంచి 6:30 వరకు మాక్ పోలింగ్ జరిగింది. ఈ మాక్ పోలింగ్ లో ఒక్కొక్క పార్టీ నుంచి ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఈ పోలింగ్ ఏదైతే ఉంటుందో పోలింగ్ కూడా కొద్దిగా ప్రారంభమైంది. ఈవీఎంలో వీవీ కార్డులో ఓటర్ తదితర అన్ని కూడా వాళ్ళందరికీ కూడా సామాగ్రిని తీసుకొచ్చారు. ఓటింగ్ కూడా ప్రారంభమైంది. మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ పోలీసులు కానీ అదేవిధంగా రాష్ట్ర పోలీసులు, కేంద్ర పోలీసులు వీళ్ళందరూ కూడా నిఘా కాస్తున్నారు. ఇక దివ్యాంగుల కోసం అయితే ప్రత్యేకంగా వీల్ చైర్ ని ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ లో ఒక వీల్ చైర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు స్టేర్ కేస్ కాకుండా సాఫీగా వెళ్ళడానికి కూడా ప్రత్యేక మార్గం కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. వరుణ్, ఎలాంటి అక్కడ సౌకర్యాలు కల్పిస్తున్నారు? అదేవిధంగా కొంచెం వాతావరణ అనుకూల పరిస్థితులు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. సో వాతావరణానికి తగ్గట్లుగా ఇటు ఓటర్లకు సంబంధించి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అక్కడ? ప్రజెంట్ మనము జనగామ నియోజకవర్గము చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో ఉన్నాము. సో ఇక్కడ ఒకసారి పోలింగ్ స్టేషన్ మనం ఇక్కడ చూడవచ్చు. ఓటర్లు అయితే ఇక్కడికే ఇప్పుడే ఒక్కరొక్కరుగా తరలి వస్తా ఉన్నారు. ఇంకా ఓటింగ్ కోసం అయితే చాలా మంది రావాల్సి ఉంది. అయితే ఇంకా గ్రామీణ ప్రాంతం కావడంతో ఇంకా ఇప్పుడిప్పుడే ఓటింగ్ కేంద్రాలకైతే తరలి వస్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి ఇంకా బారులు తీరే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కేంద్రం వద్ద కూడా ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్పి కూడా అధికారులు కూడా చెప్తా ఉన్నారు. సో మనం కొందరితో మాట్లాడించే ప్రయత్నం కూడా ఇక్కడ చేద్దాం. అసలు నమస్తే సార్, మీ పేరు? మా పేరు అశోక్, చేర్యాల మండలం ఆకునూరు గ్రామం. సార్ చెప్పండి, ఇప్పుడు ఓటు హక్కు గురించి, అసలు ఓటు ఎందుకు వేయాలి, ఓటుపై మీకున్న అవగాహన ఏంటి? ఈ భారతదేశంలో రాజ్యాంగం మనకు ఓటు హక్కును కల్పించింది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని
సమగ్రతను కాపాడేందుకు మనం ఒక్క ఓటు ఎందుకు వేస్తాంలే అని మనం వదిలిపెట్టుకుంటే ఆ ఒక్క ఓటుతోటే ఒక అభ్యర్థి గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమే మనందరం ఓటు హక్కును ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువకుడు ఓటు హక్కును కల్పించుకోవాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉంది. దానికి రేపటి భవిష్యత్ తరాలకు పనిచేసేటువంటి ఒక మార్పుకు పనిచేసేటువంటి దిశానిర్దేశం ఓటు హక్కే కాబట్టి ఈ వజ్రాయుధాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మేము అభిప్రాయపడతాం. ముఖ్యంగా చెప్పండి, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ ఎక్కువ అవ్వదు, ఓన్లీ గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ ఎక్కువగా పెరుగుద్ది అంటున్నారు. దీనికి గల కారణాలు ఏంటి? ఎందుకు ఆ నగరాల్లో ఓటింగ్ ఎక్కువ జరగకపోవడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? అంటే పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ వచ్చేసరికి మన గ్రామీణ ప్రాంతాలలో బతికేటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు వలస వెళ్తా ఉంటారు. పట్టణాల కేంద్రకు పల్లెల నుంచి వెళ్ళి పట్టణాలకు వెళ్తారు. అక్కడ ఎందుకంటే ఉపాధి కోసం, ఎందుకంటే అక్కడ వాళ్ళు బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తా ఉంటారు. మరియు సరైన సమయానికి వారు పట్టణాలలో కూడా ఓటింగ్ జరుగుతుంది, జరగదనేది ఏం లేదు. ఓకే, మీరు చెప్పండి, ఈ ఓటింగ్ అసలు ఎందుకు చాలా మంది ఓటు వేయడానికి కూడా కొందరు తాత్సారం చేస్తూ ఉంటారు, ఎందుకులే అనుకుంటారు? దీనిపై మీకు అవగాహన? వాస్తవానికి ఎందుకులే అనుకోవద్దు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేటువంటిది నైతిక బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో వారు కూడా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజాస్వామ్యం కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని దానికి ఒక నైతిక బాధ్యతను చాటాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సో ఇది వరుణ్, మనం చూడవచ్చు ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న పోలింగ్ అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ముఖ్యంగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఏకకాలంలో పోలింగ్ అనేది స్టార్టింగ్ అయింది. చూడాలి మనం ఈసారి ఎంత మేర పోలింగ్ అనేది నమోదవుతుందో. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. అయితే సీఎం కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన సతీమణి శోభతో కలిసి కేసీఆర్ ఓటు వేయనున్నారు. అదేవిధంగా మంత్రి కేటీఆర్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నందినకలో ఉదయం 8 గంటలకు ఓటు వేయనున్నారు. సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీష్ రావు, హైదరాబాద్లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో గల బిఎస్ డిఏవి పబ్లిక్ స్కూల్లో ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందుకోసం ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు.